వినాయక స్వామి పుట్టుకు కూడా ఒక కారణం ఉందని మీకు తెలుసా? పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి శివుని చేత ఒక వరం పొందుతాడు. ఓ శివ, నన్ను ఎవరూ అంతం చేయకూడదు. ఒకవేళ అంతం చెయ్యాలంటే ఇలా ఉండాలి. స్త్రీ పురుషుడు ద్వారా పుట్టకూడదు. అలాగే తను ఎలా ఉండాలంటే స్త్రీ తన చేతితో తయారు చేసి ఉండాలి. అలాగే స్త్రీ భర్త ఆ బాలుడి శిరస్సును ఖండించాలి. మరియు ఆ బాలుడు నాకులాగా ఏనుగు ముఖంతో ఉండాలని చెప్తాడు. సరే అని శివుడు తన భక్తికి మెచ్చి వరాన్నిస్తాడు. గజముఖాసురుడు రోజు రోజుకి భూమి మీద ఉన్న జీవుల్ని హింస చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తాడు. దీంతో ఒక రోజు పార్వతీదేవి పసుపు ముద్దతో వినాయకుడిని తయారు చేస్తుంది. ఆ తర్వాత శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళుతుండగా వినాయకుడు అడ్డుపడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. శివుడు కోపంతో వినాయకుడు తలని తెగి పడేలా చేస్తాడు. దీంతో పార్వతీదేవి వచ్చి ఏడుస్తుండగా శివుడు ఇలా ఆలోచిస్తాడు, ఒకవేళ గజముఖాసురుడు అంతం అవ్వాలంటే నా పుత్రుడు ద్వారాగే జరుగుతుంది. నందిని పిలిచి ఏనుగు ముఖాన్ని తీసుకుని రమ్మంటాడు. దీంతో ఏనుగు ముఖం పెట్టిన తర్వాత విఘ్నేశ్వరుడి రూపం వస్తుంది. తర్వాత విఘ్నేశ్వరుడు గజముఖాసురుడు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో విఘ్నేశ్వరుడు విజయం పొందుతాడు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద తెలపండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం యూఎన్ ఫ్యాక్ట్స్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరి.